నమస్తే వెల్కమ్ టు కరెంట్ మీడియా న్యూస్ నేను స్వాతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ టీచర్లు పాఠశాలల సిబ్బందికి కరోనా టీకాలు వ్యాక్సినేషన్ పై సీఎం జగన్ కీలక నిర్ణయం టీటీడీ చైర్మన్ గా వైవి ప్రమాణ స్వీకారం మరోసారి బాధ్యతలు అప్పగించిన సీఎం కు ధన్యవాదాలు సిబిఐ ఈడీ కేసులున్న విజయసాయి రెడ్డి పీఏసీ సభ్యుల ఎలా నియమిస్తారంటూ మాజీ మంత్రి ఫరూక్ ఆక్షేపణ హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు గెల్లు శ్రీనివాస్ పేరును ప్రకటించిన కేసీఆర్ మంత్రిగానే హుజూరాబాద్ కి ఏం చేయలే ఈటెల గెలిస్తే ఏం చేస్తారో చెప్పాలన్న హరీష్ రాజ్యసభలో ఎంపీల తీరుపై చైర్మన్ తీవ్ర ఆవేదన కంటతడి పెట్టిన వెంకయ్య నాయుడు సీఎం జగన్ ను కలిసిన హాకీ ప్లేయర్ ఒలింపిక్స్ లో ప్రతిభ చూపిన రజనీకి పలు ప్రోత్సాహకాలు డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో కోవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు హాజరయ్యారు. టీచర్లు సహా స్కూళ్లలో పనిచేస్తున్న సిబ్బందికి వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్ సూచించారు. గ్రామాల యూనిట్ గా పరిగణలోకి తీసుకుని వ్యాక్సినేషన్ ఇవ్వాలని తెలిపారు. తద్వారా వ్యాక్సిన్లు వృధా కాకుండా మరింత సమర్థవంతంగా అరికట్టవచ్చని అన్నారు. 18 నుంచి 44 ఏళ్ల మధ్యనున్న వారికి వ్యాక్సిన్లు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఎక్కువ ప్రజా బాహుళ్యంతో సంబంధాలు ఉన్నవారు, ఉద్యోగులు, సిబ్బందికి అధిక ప్రాధాన్యత ఇస్తూ వ్యాక్సినేషన్ ఇవ్వాలని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 9:45 శ్రీవారి ఆలయంలో టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డితో ఈవో జవహర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనను నమ్మి తనకు మరోసారి టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్ కు వైవి సుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ఆకాంక్ష మేరకు టీటీడీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని వైవి తెలిపారు. విజయసాయి రెడ్డిని పీఏసీ సభ్యుడిగా నియమించడాన్ని మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తప్పుపట్టారు. ఆర్థిక నేరాలలో ఆరితేరి సిబిఐ ఈడీ కేసులున్న విజయసాయి రెడ్డిని పీఏసీ సభ్యుడిగా ఎలా నియమిస్తారంటూ ఫరూక్ ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాలతో సంస్థల మీద ఉన్న నమ్మకం ప్రజలకు పోతుందని ఫరూక్ విమర్శించారు. అటువంటి వ్యక్తిని ఏ రకంగా నియమిస్తారు కేంద్ర ప్రభుత్వం? ఈయన టోటల్ గా బీజేపీతో లోపల ఉన్నాడు. మంత్రి పదవి కోసం కూడా ప్రయత్నం చేశారని చెప్పి పేపర్ కూడా వచ్చింది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఆయన కుంభకైనారు. కాబట్టి ఈ రోజు దేశంలో ఇటువంటి వ్యక్తులు నియమిస్తే నిన్నగాక మన సీజే గారు చెప్పారు, ఎవరైతే చీఫ్ జస్టిస్ గారు ఎవరి మీదైతే కేసులు ఉన్నాయో వాళ్ళ మీద కేసులు త్వరగతిన ఇమ్మీడియట్లీగా కేసులన్నీ బయటికి తీసి విచారణ చేపట్టండి అని చెప్పి. కాబట్టి విచారణలో ఉండే వ్యక్తిని ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి, 15 కేసులు మీద ఇట్లాంటి వ్యక్తిని మీరు ఏ రకంగా ఆయనకు పిఎస్సిలో మెంబర్గా ఇస్తారండి? కాబట్టి బీజేపీ ప్రభుత్వంతో వీళ్ళకి బాగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి అన్ని రకాలుగా వాళ్ళకు జరుగుతూ ఉంది. అక్కడ మరి ఇక్కడ ఛాలెంజ్ చేసిపోయారు, మేము పార్లమెంట్ సంపింపజేస్తామని చెప్పి. ఎప్పుడైనా పార్లమెంట్ సంపింపజేశారండి మీరు? కాబట్టి విజయసాయి రెడ్డి గారిని వేయడం అనేది చాలా దుర్మార్గం. ఇది ఎందుకంటే మైనార్టీలకు మోసం చేసినట్టు. ఎందుకంటే మీరు లోపల వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళు కుంభకాయ బీజేపీ పార్టీతో న్యాయస్థానం మీరు ఈరోజు ఆ మెంబర్గా వేసుకొని న్యాయస్థానం మీద మీకు గౌరవం లేదని చెప్పారు. మీరు ఎవరైతే న్యాయమూర్తి సోషల్ మీడియాలో వచ్చి న్యాయమూర్తుల మీద వచ్చిన దానికి మీరే కదా సమర్థించింది. నేనున్నాను, మీకేం పర్వాలేదని చెప్పింది మీరే కదా. మళ్ళీ అటు ఎన్ని మాటలు న్యాయ వ్యాధుల మీదనే ఆయన ఏరెత్తి చూపించినప్పుడు అటువంటి వ్యక్తిని ఏ రకంగా ఇస్తారండి? కాబట్టి దీన్ని మనం పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ రీథింకింగ్ చేయాలా. ఇటువంటి వ్యక్తులు ఉండకూడదు, స్వచ్ఛమైన వ్యక్తులు ఉండాలి, క్లీన్ వ్యక్తులు ఉండాలి, ఏ కేసులు లేని వ్యక్తి ఉండాలా. క్లీన్ అతనికి చరిత్రహీనం తీసుకొచ్చేస్తే రాష్ట్రంలో జరిగే దాడులను నిలువరించలేని నిస్సహాయ స్థితిలో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉన్నారంటూ టీడీపీ ఎస్సీ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు విమర్శించారు. పత్రికాముఖంగా ఉమాపై దాడులు చేస్తామని హెచ్చరించిన వాళ్లను వదిలి అవినీతిని అడ్డుకునేందుకు వెళ్లిన వారిని అరెస్టు చేయడం హేయమైన చర్య అని ఆరోపించారు. వెనకాడం ఖచ్చితంగా నిన్ను కొడతామని చెప్పేసి పత్రికాముఖంగా వసంత కృష్ణప్రసాద్ గారు మాట్లాడితే దాడిని ప్రోత్సహించిన వాడిని, దాడి చేయమని చెప్పిన వాడిని, దాడి చేసిన వాళ్ళని వదిలేసి 6 గంటల సేపు తన కారు దిగకుండా
దాడి చేస్తున్నప్పుడు ధైర్యంగా కూర్చున్నటువంటి వ్యక్తిని ఈరోజు పోలీసులు హింసించడం, ఇది ఏ రాజ్యాంగం, ఏ పోలీస్ యాక్ట్లో ఉందో ఈ రాష్ట్ర ప్రజలు, హోంమంత్రి గారు, డీజీపీ గారు తన అసహాయ స్థితి నుంచి బయటికి రావాలి, తన చేతగాంతనం నుంచి బయటికి రావాలి. వసంత కృష్ణప్రసాద్ మీద సహజ వనరులు దోచేస్తున్నాడు, గ్రావెల్ అక్రమంగా అమ్ముకుంటున్నాడని చెప్పేసి దాన్ని నిరూపించడానికి వెళ్ళినటువంటి ప్రతిపక్ష పార్టీ నేతల్ని కాపు కాసి రాడ్లతోనూ రాళ్లతోనూ దాడులు చేస్తే, దాడి చేసిన వాళ్ళని రక్షణ కల్పించడం ఏ చట్టంలో ఉందో డీజీపీ గారు చెప్పాలి, ఏ చట్టాన్ని అమలు పరుస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. అసలు ఒక సమూహం దేవినేని ఉమా గారి మీద దాడి చేస్తే కారులో కూర్చున్నటువంటి వ్యక్తి తనను కాపాడుకుంటున్నటువంటి వ్యక్తి మీద ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేస్తారంటే అసలు ఈ ప్రభుత్వానికి సిగ్గు, బుద్ధి, లజ్జ ఉందా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఒక సమూహం దాడికి వస్తే బాధింపబడిన వ్యక్తి మీద ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఏంది? హోంమంత్రి గారు దళితురాలు, డీజీపీ గారు గిరిజనుడు, ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని ఎందుకు అపహాస్యం చేస్తా ఉన్నారు, ఎందుకు దుర్వినియోగం చేస్తా ఉన్నారు? దాడి చేసినటువంటి వైసీపీ గుండాలని వదిలేసి, దాడి చేయించినటువంటి నరహంతకుడు లాంటి కృష్ణప్రసాద్ను వదిలేసి, వైసీపీ గుండాల కంటే అధ్వానంగా వ్యవహరిస్తున్నటువంటి కృష్ణా జిల్లా పోలీస్ యంత్రాంగం మీద చర్యలు తీసుకోకుండా, అంటే ఇది ఎలా ఉందంటే మేము అవినీతి చేస్తాం, సహజ వనరుల్ని దోచేస్తాం, మమ్మల్ని ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే దాడులు చేస్తాం, హత్య చేస్తామని చెప్పినటువంటి కృష్ణప్రసాద్ మాటల్ని మీడియా ముఖంగా మాట్లాడితే అతన్ని వదిలేసి ప్రజల పక్షాన, ప్రజల కోసం సహజ వనరులను కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా దేవినేని ఉమా గారు అక్కడికి వెళ్ళి మిమ్మల్ని ప్రశ్నిస్తే తిరిగి వస్తూ ఉంటే అసలు ఎంతటి అరాచక పాలనకు నిదర్శనం. ఏపీ సీఎం జగన్ బీసీల పక్షపాతి అని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. రాజమండ్రి లోక్సభ స్థానాన్ని బీసీలకు ఇచ్చి 1,00,000కు పైగా మెజారిటీతో గెలిపించుకున్నారని భరత్ రామ్ పేర్కొన్నారు. ఓబీసీ రిజర్వేషన్ బిల్లుపై జరిగిన చర్చల్లో ఎంపీ పాల్గొన్నారు. ఓబీసీల జాబితా రూపొందించుకునేలా రాష్ట్రాలకు హక్కులు కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. గతంలో దేశ జనాభాలో 5వ వంతు మంది రిజర్వేషన్లకు నోచుకోలేదని ఎంపీ భరత్ తెలిపారు. తెలుగులో మా ఆంధ్రప్రదేశ్ ఓబీసీ సోదర సోదరీమణులందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఈరోజు ఈ యొక్క స్పీచ్ని తెలుగులో చెప్పాలనుకుంటున్నాను, విత్ యువర్ పర్మిషన్ సార్. ముఖ్యంగా ఈ యొక్క బిల్లుని మా రాష్ట్ర ప్రభుత్వం తరపున గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి తరపున మనస్ఫూర్తిగా ఈ బిల్లుని స్వాగతిస్తున్నాము. ముఖ్యంగా మనకు చూసినట్టయితే స్వతంత్రం వచ్చిన తర్వాత దగ్గర నుంచి కూడా ఏదైతే వెనకబడిన తరగతులు, కులాలు అన్నీ కూడా ఏ రకంగా వెనకబడే ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ యొక్క అమెండ్మెంట్ బిల్ని తీసుకుని వచ్చినందుకు మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఆహ్వానిస్తున్నాం, సమ్మతిస్తున్నాము. అన్ని రకాలుగా కూడా ఏదైతే మనకి చూసినట్టయితే సుమారుగా సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతులు అన్నిటిని కూడా ఇన్ని సంవత్సరాల్లో కూడా ముఖ్యంగా మనం చూసినట్టయితే నీట్ పరీక్షలు, నేషనల్ ఎంట్రన్స్ టెస్టుల దగ్గరకు వచ్చేసరికి, నీట్ పరీక్షల దగ్గరకు వచ్చేసరికి సుమారుగా ఏదైతే ఈ ఓబీసీ కులాలు ఉన్నాయో ఈ ఓబీసీ కులాలు అన్నీ కూడా సుమారుగా 4 సంవత్సరాల గణాంకాలు తీసుకున్నట్టయితే 40,000 పైచిలకు సీట్లు గతంలో కోల్పోయి ఉన్నాము. ఈ యొక్క అమెండ్మెంట్ బిల్ ద్వారా రాష్ట్రాలకే ఏదైతే ఈ ఓబీసీ జాబితాని మీరు మాకు అప్పచెప్పి మీ యొక్క ఓబీసీలని లిస్ట్ని ఏదైతే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్కి మీరు రాజ్యాంగ హోదా కల్పిస్తూ, కాన్స్టిట్యూషన్ రైట్స్ కల్పిస్తూ ఏదైతే 2018లో మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని కూడా స్వాగతిస్తూ గతంలో చూసినట్టయితే ఈ నెల 14న సీఎం జగన్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటిస్తున్న సందర్భంగా సి కన్వెన్షన్ కళ్యాణ మండపాన్ని, హెలీప్యాడ్ను ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పరిశీలించారు.
ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన పటిష్ట బందోబస్తు వివరాలను డీఎస్పీని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు. విజిబిలిటీ ఉండాలి. అది మనం నిన్న అనుకున్నాం కదా రాత్రి అక్కడ అది కూడా బ్యారికేడెడ్ ఉంటుంది. ఇది కూడా ఉంది బ్యారికేడెడ్. మిగిలిన ముందు సన్లో పెట్టాలంటే అది ముందు బ్రీఫ్ చేస్తాం. ముగ్గురు డైరెక్ట్గా మనకి ఇక్కడ పక్కనే ఉంది 200 డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ ఆగ్రో చైర్మన్ గా బి నవీన్ నిత్సల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, ఆగ్రోస్ ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి నవీన్ నిత్సల్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కంపెనీ యొక్క అన్ని రకాల చట్టాలను, ప్రభుత్వ ఆదేశాలను చిత్తశుద్ధితో పాటిస్తూ కంపెనీ యొక్క విధి విధానాల పట్ల పూర్తి విధేయతతో కంపెనీ అభివృద్ధికి, తద్వారా రైతాంగ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. బొక్కపట్నం నవీన్ నిత్సల్‌ను నేను నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా, మా తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఓం
शतमानं भवति शतायुः पुरुषस्तेन्द्रिय आयुष्येन्द्रिये హుజూరాబాద్ లో టీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ అని మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మరో 2.5 ఏళ్లు తమ ప్రభుత్వమే ఉంటుందని, ఏ పని చేయాలనుకున్నా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని హరీష్ అన్నారు. ప్రజలు ఈటలకు ఓటు వేస్తే వారికి ఆయన ఏం చేస్తారో సమాధానం చెప్పాలని అన్నారు. మంత్రిగా ఉన్నప్పుడే హుజూరాబాద్ లో ఒక్క ఇల్లు కూడా కట్టించలేని ఈటెల ఇప్పుడు గెలిచి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏం చేస్తారని ప్రశ్నించారు. నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుకే ఓటు వేయాలని హరీష్ సూచించారు. కానీ ఈరోజు బీజేపీ తరఫున పోటీ చేస్తున్న రాజేందర్ గారు ఏం చెప్తున్నాడు? నన్ను చూసి ఓటేయండి అంటుండు. నా ఆత్మగౌరవం అని మాట్లాడుతున్నాడు. ఒక నాయకుడి ఆత్మగౌరవం ప్రజలందరి ఆత్మగౌరవం కాదు. అయినా నువ్వు ఆత్మ వంచన చేసుకున్నావు. నువ్వు చెప్పేదేంది? నా రక్తంలో అంతా లెఫ్టిజం ఉందంటావు. నువ్వు చేరిందేమో రైటిజం పార్టీలా. ఆత్మ వంచన చేసుకొని ఇలా బీజేపీ పార్టీలో చేరినావు. నువ్వు ఒకవైపు ఆత్మవంచన చేసుకుంటూ ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. అయినా నువ్వు ఒక విషయం అడుగుతా ఉన్నా సూటిగా. ఇవాళ ఇల్లందకుంటలో ఇప్పుడే రాముల వారి దర్శనం చేసుకొని ఆ రాముల వారి ఆశీర్వాదంతో ఈ సభలో నిన్ను సూటిగా అడుగుతా ఉన్నా. ఒక్కటి చెప్పు సూటిగా. ఇవాళ ఈటల రాజేందర్ ఓటేస్తే ఈ ప్రజలకు ఏం చేస్తావో చెప్పు. బీజేపీ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఈ ప్రజలకు ఏం చేస్తావో సూటిగా సమాధానం చెప్పు అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే చేయలేని పనులు రేపు నువ్వు గెలిస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యే అవుతావు. మంత్రిగా చేయలేని పనిని రేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఈ ప్రజలకు చేయగలుగుతావా? చేయగలుగుతాడా అమ్మా? చేయలేడు. ఇవాళ ఏ పని చేసినా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. మీ దయ, మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా 2.5 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంటే ఉంటుంది. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. 2016 రూపాయల పెన్షన్ ఇస్తామని మాట ఇచ్చిండు కేసీఆర్. 2016 రూపాయల పెన్షన్ ఇచ్చిండు. ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి కింద 1,116 రూపాయలు ఇస్తామని చెప్పినాం. ప్రతి ఆ పేదింటి ఆడపిల్ల పెళ్లికి 1,116 రూపాయలు ఇస్తుంది. రైతు బంధు ఇవాళ ఏ రైతు వ్యవసాయం చేసే ప్రతి రైతుకు ఎకరానికి 5,000 రూపాయల పెట్టుబడి సాయం చేస్తున్నాం. రైతు బీమా, దళిత బంధు, ఇట్లా అనేక కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ తెచ్చింది. హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు సీఎం కేసీఆర్ ఫుల్ స్టాప్ పెట్టారు. ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపికైన గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పోటీ చేసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు పాదాభివందనాలు తెలిపారు. పార్టీ కోసం తాను చేసిన సేవలు గుర్తించి ఈ అవకాశం కల్పించారని గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాజ్యసభలో నిన్న జరిగిన పరిణామాలు, ఎంపీల అనుచిత ప్రవర్తనపై చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సభలో అలాంటి పరిస్థితులు నెలకొనడం దురదృష్టకరమంటూ కంటతడి పెట్టుకున్నారు. ఈ ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే వెంకయ్య ప్రసంగిస్తూ ప్రజాస్వామ్యానికి పార్లమెంటు ఒక పవిత్రమైన దేవాలయం లాంటిదని, కానీ కొందరు సభ్యులు సభలో అమర్యాదకంగా వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టేబుళ్లపై కూర్చోవడం, మరికొందరు టేబుళ్లపై నిల్చోవడం, పోడియం ఎక్కి నిరసన తెలపడం అంటే గర్భగుడిలో నిరసన తెలిపినట్లేనని తెలిపారు. సభలో ఇన్ని రోజులు కార్యకలాపాలు స్తంభించడం మంచిది కాదని, నిన్నటి పరిణామాలు దురదృష్టకరమైన పరిస్థితి అంటూ తీవ్రంగా కలత చెందారు. Honorable members, I rise in deep anguish to place on record the way this August House is being subjected to sacrilege, and that too propelled by a sense of competition among some sections of the House since the commencement of this monsoon session. Everything said or done violating, hurting or destroying this sacredness of any place amounts to an act of sacrilege. Whereas land of temples, churches, mosques and gurudwaras, these are holy places with demarcated sacred areas which are known as sanctum sanctorum.
The Parliament, the apex legislature of our country, is regarded as the temple of democracy. The table area where the officers and reporters of the House, the Secretary General and the presiding officer are seated is considered as the holy sanctum sanctorium of the House. A certain degree of sacredness is attached to this place. In our temples, devotees are allowed only up to this sanctum sanctorium and not beyond. Entering this sanctum sanctorium of the House in itself is an act of sacrilege. It has been happening as a routine for some time. I am distressed by the way this sacredness was destroyed yesterday. While some members sat on the table, some others climbed on the table of the House, perhaps to be more visible with such acts of sacrilege. I have no words to convey my anguish and to condemn such acts. As I spent a sleepless night, last night, I struggled to find out the provocation or reason for forcing this August House to hit such a low yesterday. A discussion on agriculture problems and solutions was listed. There can be difference of opinion and there can be a specific demand from anybody. They could have discussed it in the House, protested and voted against this thing. And you have got every right, members have got every right to demand for it withdrawal also. But it is for the government to act. You can't force the government to do this or not to do this. Different kinds are admitted by chair. Language used by the list of business is drafted in such a way that it is acceptable to all sections of the House without denting the thrust of the issue to be discussed. It happened yesterday too, and the chair has been doing it for a year. I find it difficult to understand as to why the subject was listed in the list of business for yesterday would have prevented any member to raise any issue concerning the farm sector, including 3 farm bills that some members were keen to raise in the House and even demanding their withdrawal. Yesterday was a golden opportunity for the concerned members to have gone on record with their positions on all issues relating to the right of the farmers. But it was not to the, please have the decency at least, as the chair is saying something at least to hear it. You may not agree, that's a different matter. The positions on all issues to the right of farmers, but it was not to be, as the sole intention seems to be, not to allow the House to function. Sir, 35 bills have been passed. Right at the start of the proceedings of the House yesterday, I have cautioned them not to take up the listed discussion on farm sector. And then, what is worrisome, some members of the House have caught the sad moments of sacrilege in the House yesterday and posted it on the social media. While doing so, they only ended up showing the people to the extent which this August House can degenerate to the newfound competitiveness and aggressive disruption by some sectors. I was very sad. I am deeply anguished, and also the nation also is anguished. As the chairman of the House, I am sacred to visualize the implications and consequences of such competitive acts of sacrilege in our temples of democracy. I earnestly appeal to the collective conscience of this House to seriously reflect on what happened yesterday, to explore the remedies. If any failure to do would certainly amount to the setback to our parliamentary democracy, to make it irrelevant. I would like to remind all of you that we begin to celebrate 75 years of our independence in a few days from now. The choice before each one of you is very clear. Either to be best parliamentarian or the worst disruptor. The choice is yours. And I am శ్రావణ మాసం సందర్భంగా మొదటి శుక్రవారం రోజున జంగారెడ్డిగూడెం ఇలవేల్పు శ్రీ నూకాలమ్మ అమ్మవారికి 1,00,000 పసుపు కొమ్ముల పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అమ్మవారికి నిర్వహించే 1,00,000 పసుపు కొమ్ముల పూజా కార్యక్రమాల ఏర్పాట్లు పూర్తి చేశారు ఆలయ అధికారులు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజన సత్యనారాయణ ఆధ్వర్యంలో నూకాంబిక సేవా విభాగం భక్తురాళ్లు పసుపు కొమ్ములను క్రమపద్ధతిలో పరిశీలించి పూజకు సిద్ధం చేశారు. ఐటీడీపీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా పార్లమెంట్ సోదరుడు, మా పార్లమెంటు అధ్యక్షుడు, తెలుగు యువత అధ్యక్షుడు ధర్మేంద్ర గారు, అలాగే ఐటీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన పుట్టా దివాకర్ గారు, మరి ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి ఆదేశానుసారం కూడా మరి ఈ ఐటీడీపీ ఇలాగా
తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థలు అన్నీ కూడా ఇంచుమించుగా నిర్మాణం పూర్తయింది. ఈవేళ వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా చాలా బాగా పనిచేస్తున్నారు. ఇంకా కూడా మీ అందరూ కూడా మరి పార్టీని బలోపేతం చేసే విధానంలో ఎటువంటి అశ్లీలాలకి ఎటువంటి వివాదాలకి తావేమని పోస్టులు అన్నీ కూడా పార్టీకి ఉపయోగపడే విధంగా అలాగే మన నియోజకవర్గానికి ఉపయోగపడే విధంగా మీరందరూ కూడా మరి పనిచేయాలని చెప్పి మీ అందరికీ కూడా మరి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మరి మరింత ఈవేళ దివాకర్ బాగా పనిచేస్తున్నాడు. అతనికి మీ అందరి తోడ్పాటు ఇచ్చి మీ అందరూ కూడా మరి ఈ నియోజకవర్గం ఐటీడీపీ తిరుగులేని శక్తిగా రాష్ట్రంలో ఎదగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రానికి చెందిన హాకీ క్రీడాకారిణి రజని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ను కలిశారు. ఈ సందర్భంగా రజనీని శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఒలింపిక్స్ లో ప్రతిభ చూపిన ఆమెకు పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. 25 లక్షల నగదు ప్రోత్సాహం, ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, తిరుపతిలో 1000 గజాల స్థలం, నెలకు 40,000 ఇన్సెంటివ్ ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ కరుణ్ మీడియా న్యూస్.